ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ చూసుకునే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే రియల్మీ వెబ్సైట్ చూపిస్తారు గ్రేడ్ వాళ్ళకి, కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఐక్యూ నియో 10 పవర్ టు ప్లే అనేసి చూపిస్తారు. సో ఇక్కడ చెప్పగానే చెప్పిరు అంటారు కదా, సో ఇక్కడ మనకి పవర్ టు ప్లే అనేసి అంటారు. ఇక్కడ గేమింగ్ ఆడుతున్నట్టు స్మార్ట్ ఫోన్ చూపించారు అన్నమాట. సో మనకి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనేది మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు బై. ఇక్కడ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ వచ్చింది. స్టేబుల్గా అయితే 90 FPS దాకా కూడా వస్తుంది అనేసి అయితే గేమింగ్ అట్ 90 FPS మెయింటైన్ చేశారు. 6400 mAh బ్యాటరీ చాలా సేపటి దాకా మీకు గేమింగ్ ఆడినా సరే కూడా బ్యాటరీ తొందరగా డ్రైన్ కాదు. ఎవరికైతే పెద్ద బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు కూడా మంచి స్మార్ట్ ఫోనే. ఇక్కడ 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది, 140 AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 50 MP డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, 6K వేవ్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఎక్కువ హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని కూడా రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి లైక్ సర్కిల్ సర్చ్ అండ్ మిగతా ఫీచర్స్ ఉన్నాయి. ఫన్ టచ్ ఓఎస్ వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. కలర్ చూసుకుంటే మాత్రమే 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది, రేజింగ్ బ్లూ కలర్ అండ్ మూన్ నైట్ టైటానియం కలర్. ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే UFS 4.1 స్టోరేజ్, LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో 6400 mAh బ్యాటరీకి 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ PD ఛార్జింగ్ వచ్చేసరికి 55 వాట్స్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నవి ఇన్ డిస్ప్లే FPS మీటర్తో పాటు కూడా వస్తుంది, 4D వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది, AI వాయిస్ చేంజెస్ అండ్ USB స్పీకర్స్తో పాటు కూడా మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే 3 years of OS upgrades అండ్ 4 years of సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ 3 years అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15తో పాటు వస్తుంది, అంటే Android 16, 17 అండ్ 18 దాకా కూడా మీకు ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. సో ఎవరైతే చాలా రోజుల దాకా 4-5 సంవత్సరాల దాకా కూడా మంచి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంతా అంటారు. సార్ అంతా బాగుందన్న, ప్రైస్ ఎంత అంటే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో మీకు 27,000కి వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ వేరియంట్, 128GB స్టోరేజ్ వేరియంట్ 27,000కి. తర్వాత 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 31,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను, సరిపోతుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే సరిపోతుంది. ఒకవేళ స్టోరేజ్ కూడా ఎక్కువైందంటే మనకి USB పెన్ డ్రైవ్స్ దొరుకుతున్నాయి. సో అది యూఎస్బీకి సపోర్ట్ చేస్తుంది అండ్ సిస్టమ్స్కి ల్యాప్టాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఇంపార్టెంట్ డేటా అయితే ఉందో పెన్ డ్రైవ్ నుంచి బ్యాకప్ ఇక్కడ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ. ఇక్కడ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చానా అంటే నేనైతే తీసుకోమనేసి అయితే అంటాను, వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే గేమింగ్ ఆడే వాళ్ళకి లాంగ్ బ్యాటరీ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోకస్ చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక 1000 రూపీస్ ఎక్కువ అనిపించింది, కానీ మేనేజ్ చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకొని. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి 2000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. సో డిస్కౌంట్ అప్లై చేసి పర్చేస్ చేస్తే మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్కి ఉంది. ఫ్యూచర్లో సేల్స్ కానీ ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు ఇంకా తక్కువ ప్రైస్కి రావచ్చు అనమాట. సో అప్పుడు తీసుకోవాలనుకుని అప్పుడు తీసుకోవచ్చు, లేదన్నా నాకు ఇప్పుడు అవసరం ఉందంటే బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. 25,000కి అవైలబుల్ ఉంది, వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. అండ్ మైనస్లోకి వస్తే నాకు ఎక్కువ మైనస్లో అయితే అనిపించలేవు. ఓన్లీ పెద్దగా మైనస్ ఏమనిపించింది అంటే లైక్ యూఐ కాడ. సో కొన్ని బోర్డ్ వేర్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి, అవి డిజేబుల్ చేసుకుంటే మంచి యూఐ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓవరాల్గా బాగుంటుంది అనమాట. అంటే మీరు అనొచ్చు అన్న స్మార్ట్ ఫోన్ బాగుంది, దీనికి ఏమైనా పోటీ ఉందా ఈ ప్రైస్ కేటగిరీలో అంటే ఎస్ బై ఉన్నాయి. ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపిస్తాను. సో బై నాకు ఆల్టర్నేటివ్స్లో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే OnePlus నుంచి అన్నమాట OnePlus Nord 4 5G ఉంది. ఇది దగ్గర 29,000కి వస్తుంది అన్నమాట. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, ఇది కూడా మంచి పోటీని ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 14 Pro 5G కూడా ఉంది, 25,000కి వస్తుంది. అన్నది ఇంకొక గట్టి కాంపిటీషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే పోకో నుంచి అన్నమాట. సో పోకో X7 Pro 5G కూడా ఉంది. ఇదైతే బ్యాటరీ కాడ కూడా గట్టి పోటీని ఇస్తుంది అండ్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3A అనమాట బై. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్. ప్లస్ దీని యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళు ఇంటర్ఫేస్ అనమాట బై. సో బ్యాటరీ కూడా కొంచెం ఇంకే ముంగడు కావచ్చు, మిగతా కొన్ని ఫీచర్స్ కూడా ఇంకే ముంగడు కావచ్చు, కానీ డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ కావాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్, వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యూ నియో 10 5Gకి గట్టిగా కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో నా ఒపీనియన్లో స్టిల్ ఇప్పటికి చెప్తాను, గేమర్స్కి అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ వాళ్ళకి ఇది ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు డౌట్ అనొచ్చు అన్న స్మార్ట్ ఫోన్ రిపేర్ అయితే ఎట్లా ఎక్కడ రిపేర్ చేసుకోవచ్చా అంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, వివో వాళ్ళ అఫీషియల్ స్టోర్స్కి వెళ్ళేసి
మీరు రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ రిపేర్స్ అయితే చేస్తారు. ఓవరాల్‌గా తీసుకోవచ్చానంటే ఆఫర్స్ అప్లై తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. డౌట్స్, క్వెషన్స్ ఉంటే అయితే కింద కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మీరు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు, ఆల్టర్నేటివ్స్ చూసారు, ఫైనల్గా మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.